ఇది మా అమ్మగారి గది. కూర్చో, ఇప్పుడే వస్తాను. రోజా, ఈ రోజు నీకు ఒక పవిత్రమైన ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నాను. కాదు, మా అమ్మగారు ఇవ్వమంది. మీ అమ్మగారా? అవును రోజా, ఈ నెక్లెస్ ఇంటికి కాబోయే కోడలికి ఇవ్వమని మా అమ్మగారి కోరిక. ఏమిట్రా నువ్వు చేస్తున్న పని? అమ్మ ఎంతో పవిత్రంగా ఇచ్చిపోయే నగను ఈ పదార్థాన్ని మెల్లవేస్తాను. విజయ్, మర్యాద తప్పి మాట్లాడుతున్నావు. ఇంకొకసారి కనుక ఒక్కసారి కాదు 100 సార్లు అంట. అంటే పడుండే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఏం చేస్తావు? నువ్వు హద్దు మీద ప్రవర్తిస్తున్నావు. ఇంటికి తీసుకొచ్చి నా స్నేహితురాలు అవమానిస్తున్నా. ఎవర్రా నీ స్నేహితురాలు? దాని బతుకు నీకు తెలియపురా, నాకు బాగా తెలుసురా. నేను కళ్ళలో చూశారా? నో నో, అది ఇంకా ఒక క్షణం కూడా మన ఇంట్లో ఉంటానికి లేదు. కమాన్, వెంటనే వెళ్ళిపోవచ్చు. వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. ఇప్పుడే కాదు, ఎప్పుడు ఇక్కడే ఉంటుంది. రోజా, నేను పెళ్లి చేసుకోబోతున్నాను. పెళ్ళే, అది జన్మలో జరగదు. ఎలా జరగదో నేను చూస్తాను. ఇప్పుడే వెళ్ళి పెళ్లి ముహూర్తం పెట్టించుకొస్తాను. ఎలా ఆపుతావు ఆపు. అనండి అనండి. రాక్షసి, ప్రశాంతంగా ఉన్న ఇంట్లో ప్రళయం రేపావు. అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టావు. ఇంకా నిలబడే ఉన్నది. Get out! Get out! విజయ్ బాబు. పంతులు గారా, దయచేయండి దయచేయండి. ఏదో తమ ఇంటి పురోహితుణ్ణి, తమతో చెప్పకుండా ఇంత ధైర్యం చేయడం నా వల్ల కాకనే ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాను బాబు. అసలు విషయం ఏంటో సూటిగా చెప్పండి. మీ తమ్ముడు గారు రేపు ఉదయం లగ్నానికి సరోజనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారు. పెళ్లి ఏర్పాట్లు కూడా చేయమన్నారు. తమకు కూడా ఈ విషయం తెలియకూడదన్నారు బాబు. అలాగా, సరే మీరు వెళ్ళండి. చిత్తం బాబు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏమిటి రోయ్, రోజు 8 అయితే కానీ నిద్ర లేవని నువ్వు ఇవాళ ఇంత పెందరాళే లేచావంటే ఏదో విశేషం ఉందన్నమాట. అబ్బే ఏం లేదన్నయ్య. రా కాఫీ తీసుకున్నాను రా. అరే, కాఫీ నువ్వు తీసుకొచ్చావేంటి? గౌరవం ఏమైంది? తప్పే ఉందిరా. అయినా నీకు నీ ఆస్తికి నేనే కదా పెద్ద సర్వెంట్ని. ఏమిటోనయ్య ఆ మాటలు. సర్లే తీసుకో కాఫీ. ఇంతకీ ఏమిట్రా విశేషం? పెళ్లి కొడుకులో తయారయ్యావు? అదే, అది ఓ ఫ్రెండ్తో వస్తానని చెప్పారు అన్నయ్య. ఓహో, అన్నయ్య అన్నయ్య. ఏమిటో? ఏం లేదు. మరి ఏమిటో చెప్పవా? ఓ 500 కావాలన్నయ్య. వాట్? 500? దయించి ఎందుకు ఏమిటి అని ఈ రోజు మాత్రం అడగద్దన్నయ్య. అలాగే అడగడమే కానీ నిన్ను ఆపు చేయలేను కదా. ఆల్ రైట్, నీ ఇష్టం ఖర్చు పెట్టుకో. అమ్మయ్య, ఇంత తొందరగా ఒప్పుకుంటాడు అనుకోలేదు. భగవాన్, ఇదిగో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమిటా ఇది? ఏం లేదన్నయ్య, నేను వెళ్ళే పని జయం కావాలి, నన్ను ఆశీర్వదించాలి. ఓ అదే. ఆల్ రైట్, విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఏమైందిరా? ఏం లేదండి, ఏం లేదు. వస్తా. థ్యాంక్ యూ. వస్తాను. అరే ఏమిట్రా, ఏమైంది? ఏం జరిగింది? రోజా నా కోసం వెయిట్ చేస్తుంటుంది, నేను వెళ్ళాలి. పర్వాలేదు లేవా, రోజా ఎక్కడ పోతురా? రెస్ట్ తీసుకో. రోజా రోజా పడుకో పడుకో. రోజా
అమ్మా. ఏం డ్రైవర్? చెన్నై గారు మిమ్మల్ని అర్జెంటుగా తీసుకురమ్మన్నారమ్మా. చెన్నై గారా? నాకు రావడానికి తీరికలేదు. ఈ లెటర్ తీసుకెళ్లి వారికి ఇవ్వు. అమ్మో, ఆయన కోపడతారమ్మా. అసలే ఆయన అడవుడిగా ఉన్నారు. మీరు ఒక్కసారి రండమ్మా. సరే పద. అయ్యగారు లోపల ఉన్నారు, వెళ్ళండమ్మా. అనంత్, అనంత్. అనంత్ ఇక్కడ లేడు, ఇక రాడు కూడా. అయితే నన్ను ఎవరు తీసుకొచ్చారు? ఎందుకు తీసుకొచ్చారు? నేనే రప్పించాను. ఏ అబద్ధం చెప్పి ఒక ఆడదాన్ని ఇలా తీసుకురావడం మీకు నీచం అనిపించలేదు? అనంత్ కోసం ఎంత నీచమైన పనైనా చేస్తాను. బాబు రెడీయా? అంత క్లియర్ గా ఉండాలి. మంత్రాలు చదవండి. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే జీవనరక్షకం. రైట్, నేను వస్తాను మిస్టర్ విజయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎవరు చేశారు ఈ పని? నేనే కట్టాను ఆ తాళి. నువ్వా? నీ మీది మమకారంతో కాదు, నువ్వు నాతో కాపురం చేయాలని కాదు. అయితే ఎందుకు ఇంత నీచాన్ని కొడి కట్టావు? దానికి కారణం నువ్వే. నేనా? నువ్వే. ఏ మాంగళ్యంతో నువ్వు నా తమ్ముణ్ణి వశం చేసుకుని వాడి ఆస్తి అంతా కాజేయాలని చూశావు, అదే మాంగళ్యంతో మీ ఇద్దరినే విడదీశావు. నువ్వు మళ్ళీ వాడి జీవితంలో ప్రవేశించడానికి వీల్లేకుండా నిన్ను శాశ్వతంగా బంధించాను. నీ కబంధ హస్తాల నుంచి నా తమ్ముడిని నేను రక్షించుకున్నా. దుర్మార్గుడా, నీ తమ్ముడి కోసం ఒక ఆడదాని గొంతుకొస్తావా? పిరికి పందలా మత్తు మందికి తాళి కట్టావా? ఇదేనా నీ చదువు సంస్కారం? నువ్వు మనిషివా రాక్షసుడివా? ఇంత దారుణం చేయడానికి నీకు మనసులా ఒప్పింది? ముందే చెప్పానుగా నా తమ్ముడు కోసం ఏవైనా చేస్తానని. తమ్ముడు తమ్ముడు తమ్ముడు, నీకే నా తమ్ముడు. అనంత నాకు కూడా తమ్ముడే. తమ్ముడు అనుకునే ఏ ఆడది చేయని సాహసం చేశాను. వరుస బాగా మార్చా. నిన్న మొన్నటిదాకా ప్రియుడన్నావు, ఇవాళ తమ్ముడు అంటున్నావు, రేపు మొగుడంటున్నావు. ఆవేశం వల్ల లాభం లేదు. దీనివల్ల నువ్వు సాధించగలిగేది లేదు. నేను చేయాలనుకుని చేసేసాను. నా జీవితాన్ని సర్వనాశనం చేశావు. ఇప్పుడు నీ జీవితానికి వచ్చిన లోటేమి లేదు. నువ్వు ఆ మాంగళ్యాన్ని తెంచేసుకోవచ్చు, నీ ఇష్టం వచ్చిన వాడిని పెళ్లి చేసుకోవచ్చు. నాకేం అభ్యంతరం లేదు. కానీ నువ్వు మా అనంతరం మాత్రం ఖచ్చితంగా మర్చిపోవాలి. కాదు కూడదని ఏమైనా ప్రయత్నాలు చేశావో మన ఇద్దరికి పెళ్ళైనట్టు ఫోటోలు ఉన్నాయి, సాక్ష్యం చెప్పడానికి మనుషులున్నారు. జాగ్రత్త. నువ్వేం చేసుకుంటావో నీ ఇష్టం. వెళ్ళాలనుకుంటే బయట కారు వస్తా.